గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అదే నువ్వు తిన్నావా అన్న? తినాలి మరి తిను. ఏదో తిన్నావా? తిన్నా. వర్షం ఇప్పుడైతే చాలా ఒలిపించింది. మళ్ళీ వస్తే రావచ్చు కానీ ఇప్పుడైతే ఒలుపు ఇస్తుంది. మధ్యాహ్నం అయితే రావచ్చు వర్షం. ఈరోజు నాకు స్కూల్ కాకుండా కాంప్లెక్స్ మీటింగ్ ఉంది. మీటింగ్కి వెళ్ళాలి, వేరే స్కూల్కి వెళ్ళాలన్నట్టు. అక్కడ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మీటింగ్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అందరం సార్లు కలుస్తాం. అక్కడ ఆ షెడ్యూల్ ప్రకారం కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, కొన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ వెళ్ళాలి. తినేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్. కులా నుంచి ఇప్పుడే వచ్చినాము. వర్షం ముసులైతే ఉంది, పడుతుంది ఇంకా మధ్యలో వచ్చి టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. వానాకాలం అయితే కంపల్సరీ టీ ఉండాల్సిందే. ఇప్పుడు కొద్దిగా తగ్గింది వాన. ఏ కాపు నీది కూర్చో. కింద జల్లకుండా తినాలి. నువ్వు బిస్కెట్ తింటున్నావా? నా బిస్కెట్ మేము 5 బిస్కెట్ ఫ్రెండ్స్. ఈ వర్షానికి కొంచెం చలి కూడా స్టార్ట్ అయింది కదా. వర్షానికి కొంచెం చలి కూడా అనిపిస్తుంది మధ్యలో. ఇది ఎక్కువ కంటిన్యూ కొడుతుంది కదా. కొంచెం ఎండలు కొంచెం వాన కొడితే అంత అనిపించేది. కంటిన్యూగా 3-4 డేస్ నుంచి వర్షాలు కొట్టేసరికి ఇట్లా కొద్దిగా చలిలా కూడా అనిపిస్తుంది. అవ్వమ్మ ఇంకా 2 డేస్ ఉందా? మీకు బాగా చూసామా? ఏడా చూసినావు? మేడం వాళ్ళు చెప్పినారు. రేపటి వరకే తిందంట. చూద్దాం. రేపు ఒక్కరోజు స్కూల్కి పోతే ఎల్లుండి హాలిడే తెలుసా? సండే రోజు ఎక్కడన్నా పోదామా? సండే హాలిడే ఎక్కడన్నా పోదాం. శ్రావణ మాసం వచ్చింది కదా, స్టార్ట్ అయింది. ఈ టైంలో అయితే గుళ్ళు గోకులాలకు చాలా మంది పబ్లిక్ పోతూనే ఉంటారు. ఈరోజు కూడా శ్రావణ శుక్రవారం కదా, ఉపవాసాలు శుక్రవారం ఉపవాసాలు ఉండేటోళ్ళు ఈరోజు ఉపవాసాలు స్టార్ట్ చేసి ఉంటారు కదా. ఉపవాసాలు స్టార్ట్ చేసి ఉంటారు చాలా మంది మిత్రులు. ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు. మేమేమో మండే ఉండేవాళ్ళం. ఇంకా ఈసారి ఇంకేం స్టార్ట్ చేయలే. చూడాలి, ఎప్పుడైనా వీలు చూసుకొని ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి. హాలిడేస్ చూసుకొని ఈ శ్రావణ మాసంలో చూడాలి ఇంకేమేమి ఫంక్షన్స్ వస్తాయో వచ్చేది ఈ శ్రావణ మాసంలో. మన కాలేజ్ రేపు ఒక ఫంక్షన్ ఉంది. నా కాలేజ్ నాకు సపరేట్గా ఇంకోటి ఉంది రేపే. మళ్ళా ఫ్యామిలీది ఒకటి ఉంది. రేపు 2 ఉన్నాయి. స్కూల్ అయిపోయినాక ఈవినింగ్, నైట్ ఒకటి, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక ఒకటి 4:30కి ఉంది. 5 కల్లా పోయి అది కలిసి రావాలి. బర్త్డే పార్టీ తర్వాత ఇక మనం అందరం కలిసి తిరుమలపూర్ వెళ్ళాలి. ఇప్పుడు కాదు, రేపు వెళ్ళి రావాలి. అక్కడ పాపది తొట్టెల్లాక కార్యక్రమం ఉన్నది, దానికి వెళ్ళాలి. ఇది అయినాక ఏమన్నా వర్క్ చేద్దామున్నా? ఏం వర్క్ చేద్దాం? చెప్తా ఎంతసేపు అయినా చేయాలి. చూద్దాం, గార్డెన్ చేద్దాము, చూద్దాం. ఏదాయి చూద్దాం.
ఆరాధ్య హోంవర్క్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. తను రెగ్యులర్గా చేసుకుంటుంది హోంవర్క్. ఎవరు చెప్పాల్సిన పనే లేదు. తనకు తానుగా కంపల్సరీ హోంవర్క్ చేసుకుంటుంది. తను ఎప్పుడన్నా తొందరగా నిద్రపోతే తెల్లారి వెంటనే మొదట మళ్ళా లేచి హోంవర్క్ కోసమే కూర్చుంటుంది. తను హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్ళది, ఏడుస్తుంది. తనకు ఈ అలవాటు అయితే మంచి అలవాటు ఉంది, హోంవర్క్ కంపల్సరీ చేయాలని. మా శరతే కొద్దిగా సతాయిస్తాడు మమ్మల్ని. ఈమెయితే ఎలాంటి సతాయింపు లేకుండా హోంవర్క్ చేసుకుంటుంది, రెగ్యులర్గా స్కూల్కి వెళ్తుంది. ఏమో చేస్తున్నావు రో, ఏందిరా అది? అబ్బో చెట్టు లాగానే వచ్చింది కదా సేమ్. సూపర్ సూపర్ సూపర్. కింద లైవ్ ఏమో కాయలు అయినాయి రో. ఏం కాయలా ఆరాధ్య? ఏం చెట్టమ్మా ఏమో కాయలు అయినాయి ఇక్కడ. ఇదొకటి ఇదొకటి 2 కాయలు కాసినాయా? వేరే కాయలు కాయలేవా? ఏమి బాగా చేసిండ్రు, అప్పు బాగా చేసిండ్రు లేతోటి. కొంచెం ఉన్నాయి అది అయినా కూడా. ఆరాధ్య అట్లా చేస్తే శరత్ బాగా అట్లా చేస్తాడు. ఇద్దరు కూడా సూపర్ సూపర్. ఏమే కూడా క్లేతోటి బొమ్మలు మంచిగా గీస్తుంది. అట్లనే నవ్వు కూడా. సూపర్ చేసిండ్రా. సూపర్ గీసారు. తిందాముండా లక్ష్మి? అయిందా వంట? తీసుకురామా తిందాం. ఏం చేసినావు? ఏం కూర, ఏమన్నం? ఏంటి కర్రీ ఎంత స్పెషల్ ఉన్నట్టుంది? జీరా రైస్ చేసినావా? ఓకే ఓకే, బాగైంది కదా జీరా రైస్. చూస్తుంటే నోరు అట్లయింది. మరి మనకేం చేసినావు? ఎగ్ ఫ్రై చేసిన. ఓ సూపర్ అయింది ఎగ్ ఫ్రై. ఎగ్ ఫ్రై అయితే సూపర్ అయింది. ఉదయం క్యాబేజీ చేసింటివి కదా? క్యాలీఫ్లవర్ పప్పు, అన్నం, వేడి వేడి అన్నం. సరే తీసుకురా మరి, మేము తింటాం ఇక. రాండ్రా పిల్లలు తిందాం, రాండ్రా. శరత్ కడుకో. చెయ్యికి చేతి పైన పెట్టుకున్నావా చెట్టును? సూపర్ ఉంది కదా శరత్. వద్దులే, గొడవలు ఖరాబ్ అవుతాయి. సూపర్ అయింది. మళ్ళీ ఒకటే కానీ మళ్ళీ అనికి వస్తుంది కదా, మళ్ళీ వేరే ఆకారం చేయొచ్చు. వేరే ఆకారం చేయండి, అది అక్కడ పెట్టి తిందాం పాని. ఓకేనా? అదే కడకపోమ్మా, కడకపో తిందాం పా, కడకపో. ఏం చేస్తున్నావు చెప్పు? ఏందో చెప్పు, ఏమో చెప్దాం అనుకున్నావు? ఏంది చెప్పు. ఏం లేదా? చూద్దాం రా, తీసుకురా. కడుక్కున్నావా శరత్? ఏం కడుక్కున్నావు? చేతా? నాకు ఒక్కనికి వేసుకొచ్చినావు, మరి వీళ్ళకు ఎత్తుకరా. నవ్వు దాచిన తిందాం దాన్ని. కడుక్కున్నావా నువ్వు? దామా అదే తిందాం రా. అలా కూర్చుంటావా? అనే కూర్చొని తిని మరి. తింటున్నాం ఫ్రెండ్స్. ఇక ఎగ్ ఫ్రై చేసింది, సూపర్ అయింది. వర్షం దబాయికి వస్తున్నట్టుంది. వర్షం చాలా వస్తుంది. వర్షం అలా దేమా వస్తున్నావు. సూపర్. వర్షాలకైతే చాలా మందికి ఇబ్బంది అవుతుంది పాపము. అటు ఇటు పోయి వచ్చే వాళ్ళకు, బైక్ల పైన తిరిగే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది.
ఈ కుక్కలు కూడా చాలా రోడ్లపై తిరుగుతున్నాయి పాపం, వాటి వల్ల కూడా కొంతమంది కింద పడుతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. ఒక తాన్కు యాక్సిడెంట్ అయింది, కుక్క అడ్డం వచ్చి కాలు ఎదిగిందంట పాపం. మన కూడా దగ్గర స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయం తొందరతో ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఒక కుక్క అడ్డం వచ్చి పాపం యాక్సిడెంట్ అయిందంట. అందుకు చాలా ఇబ్బంది పాపం. అందుకే జాగ్రత్త ఉన్నది. వర్షాకాలం మరీ ఘోరంగా వెహికల్స్ వెళ్తుంటే కుక్కలు అడ్డం వస్తే కింద పడతారు పాపం, చాలా మంది ప్రమాదాలు అవుతుంటాయి. జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా సరే కానీ సేఫ్టీగా వెళ్ళేటట్టు ప్రయత్నం చేసుకోండి. ఎవరమైనా కొంచెం ముందు బయలుదేరండి, కొంచెం స్లోగా వెళ్ళండి. ప్రమాదాలు జరిగితే ఇబ్బంది కదా. వర్షాకాలం స్కిడ్ అయ్యే అవకాశం ఉంది, జారి పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి కుక్కలు రావడం, కొంతమంది బైక్ పైన వెళ్తూ వాళ్ళు తల కిందికి ఎత్తుకొని డ్రైవ్ చేస్తున్నారు, వర్షం పడుతుంది. ముందు వచ్చేది ఏం చూసుకోకుండా ఇట్లా పెట్టుకొని ఇట్లనే ముందేమో అనుకుంటారు, అలా కూడా ప్రమాదాలు జరుగుతాయి. కొంతమంది ఫోన్ పెట్టుకొని ఇట్లా పోతారు, దానివల్ల అయితే మరీ ఘోరం. ఫోన్ మాట్లాడుకుంటే అయితే ఎవరు డ్రైవింగ్ చేసుకోకండి ఫ్రెండ్స్. బైక్ పైన మరీ ఘోరం. అట్లా కూడా చాలా యాక్సిడెంట్ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ప్రమాదాల బాగానే పడకండి. చాలామంది అలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు నైట్ ఇలాగే కొట్టిందనుకో పెద్ద గిట్ట వర్షం, మన పుట్ట అలాగే వెళ్తుంది. బాగానే వచ్చినాయి నీళ్ళు. పెద్ద వర్షం కొడితే ఒకవేళ ఈరోజు అంత కొడుతుందా కంటిన్యూగా పడితే రోజు రేపు ఎప్పుడో వెళ్ళేటట్టు ఉంది వర్షాలు అట్లా. భయమైతే రావు, చెరువులు కొంటలు వస్తాను. ఒకసారి ఒక 2 years బ్యాక్ ఏమో బస్ పోయింది, స్కూల్ బస్ పాపం ఎవరికేం కాలేదు కానీ స్కూల్ బస్ అందులో పోయి ఆగిపోయింది. నయము స్పీడింగ్ ఫెయిల్ అయింది పాపం, బస్ అందులో పోయి ఆగింది. ప్రమాదం జరిగింది కానీ ఎవరికేం కాలేదు కనుక సంతోషం. ఎవరికైనా పిల్లలకి ఏమైతే ఎంత ప్రాబ్లం అవుతుంది కదా. ఆ సైడ్ కూడా ఏం కట్టలేదు, అది సమస్య. కొన్నిసార్లు ఇట్లా ఏమైనా ఉన్నత బారికేట్ ఇంపై ఉంటాయి ఇలా లేవు, అందుకు బైకులు కానీ ఏమన్నా స్పీడ్ అయితే వాళ్ళు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఒకటి సమస్య ఉంది కదా. నీళ్ళు నిండితే మరీ ఘోరం. అది లోతు కూడా బాగానే అయింది, దొవ్వింది కదా, ప్రమాదాలు అవుతుంటాయి. జాగ్రత్తగా ఉంటేనే బాగా హాయిగా. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్.